మరో పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడేలా కనిపిస్తోంది. పేదల ఆరోగ్యానికి భరోసానిస్తున్న ఆరోగ్యశ్రీని ఎత్తేసేలా కూటమి మంత్రుల మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్తో సరిపెట్టుకోవాలన్న తీరులో ఆయన మాటలున్నాయి. మొదటి నుంచి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేలా చంద్రబాబు తీరు ఉంది. 2014-19 మధ్య చికిత్సలు పెంచకపోగా సకాలంలో నిధులు విడుదల చేయకుండా ఆస్పత్రులను చంద్రబాబు సర్కార్ ఇబ్బందులకు గురిచేసింది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి ప్రాణం పోస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఊపిరి ఆపేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే, మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లకు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని ఉంది. ఆయుష్మాన్ భారత్ అనేది 5 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తున్నప్పుడు ఇది ప్రతి పేదవాడికి చెందాల్సింది. అసలు చాలా మందికి ఇది ఉందని కూడా తెలియదు. ఇండస్ట్రీ ఈ రోజున ఏ డాక్టర్స్ మాట్లాడినా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. హాస్పిటల్ మా బిల్లులు ఎందుకు పే వీళ్ళు కరెక్ట్గా వాళ్ళందరినీ పెట్టుకుంటే అందరూ విన్ విన్ సిచ్యువేషన్ కదా. పేషెంట్కి ఉపయోగం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత భారం తగ్గుతుంది, అందరి హాస్పిటల్స్ బాగుపడతాయి, అందరికీ ఉపయోగపడేటువంటి పరిస్థితి కదా ఇది. ఒకటి నేను చెప్తా 50 లక్షలు ఇస్తాను, ఉండాలి కదా నా దగ్గర డబ్బులు, అది ఒకటి నంబర్ 1. రెండోది, అది వాడుకుంటే ఇది వాడుకోకూడదని రూల్ ఎక్కడా లేదు. రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు. సో అది వాడుకొని కావాలంటే ఎక్స్ట్రా దీనికి వాడుకోవచ్చు.